గదిలోకి వచ్చింది నువ్వు. నేను నీ గదిలో రావటమే స్నేహ. ఆడెవడొచ్చినా తలుపు కొట్టాడు. నేను తలుపు తీసి చూసేసరికి ఆడు పారిపోతున్నాడు. తీరా చూస్తే గుమ్మం దగ్గర పడుంది. తీసి చూసేటప్పుడు ఆడు కనిపించకుండా వెళ్ళిపోయాడు. అంతే మరి. స్నేహ, షట్ అప్. మనిషివేనా నువ్వు అసలు? మనిషి రూపంలో ఉన్న నీలోని రాక్షసుడు రోజు రోజుకి నిద్ర లేస్తున్నాడా? ఆడపిల్ల గదిలోకి, అది 2 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న ఆడపిల్ల గదిలోకి రావడానికి సిగ్గులేదా నీకు? నీకు అసలు సంస్కారం ఉందా? ఏం మాట్లాడుతున్నావు స్నేహ? మాట్లాడుకో. మాట్లాడే అర్హత లేదు నీకు. నీ మనసులో ఉన్నది ఇదా? నీకు దక్కందే ఇంకెవరికి దక్కకూడదు అనుకుంటున్నావా? నా జీవితాన్ని నాశనం చేయాలని నా గదిలోకి వచ్చావా? నా కలల్ని, ప్రేమని, నా భవిష్యత్తుని అంతం చేయాలని వచ్చావా? నేనా? నువ్వేదో గొప్పవాడువని, మహానుభావుడువని అనుకున్నాను. ఇలా చేస్తావనుకోలేదు. నిజంగా నన్ను నాశనం చేయాలనే వచ్చావా? లేక ఆ వంకతో నలుగురిలో నన్ను అల్లర్పాలు చేసి నన్ను ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకపోతే నువ్వే దిక్కని నేను నీ కాళ్ళ దగ్గరికి రావాలని చేసావా? మనిషి జన్మెత్తి మృగంలా ప్రవర్తిస్తావా? ఇంతలా దిగజారిపోతావా? ఆపు స్నేహ. నువ్వు కొట్టినందుకు కూడా నాకు బాధగా లేదు. కానీ నువ్వు అన్నావే మాటలు, ఈ మాటలు వింటుంటేనే నొప్పిగా ఉంది. ఎందుకు నొప్పి? నువ్వు చేసిన దానికి నేను కదా బాధపడాలి. నేనంత నీచుని కాదు స్నేహ. నన్ను నమ్ము. ఇన్నాళ్ళు నమ్మాను. నమ్మే ఇంత దాకా తీసుకొచ్చాను. నీలాంటి విష సర్పానికి పాలు పోసాను. స్నేహ, స్నేహ, దయచేసి నన్ను అపార్థం చేసుకోక స్నేహ. నాకు సంస్కారం లేదని, జంతువునని నిందించుకో. నేను తట్టుకోలేకపోతున్నాను. ఏ, నువ్వు చేసిన ఘనకార్యాలేగా. నేనేం చేశాను? ఏం చేశావో నా నోటితో వినాలనుందా? గోకుల్ని నన్ను విడదీయడానికి ఎన్ని చేశావు? నా దృష్టిలో గోకుల్ని విలన్ని చేయడానికి ఎంత ట్రై చేశావు? అవేవి కుదరక ఆఖరికి గోకుల్ని కొట్టించా, చంపిస్తానని బెదిరించా. ఆ మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చా. ఎందుకు? నాకు గోకుల్కి గ్యాప్ పెంచాలనే కదా, గోకుల్ని దూరం చేయాలనే కదా. అది కుదరకపోయేసరికి అర్ధరాత్రి నా రూమ్ లోకి వచ్చా. నువ్వు చెప్పేవని నేను చేయలే స్నేహ. మాట్లాడొద్దు. ఇంత జరిగాక కూడా ఇంకా నువ్వు చెప్పే అబద్ధాలు, చేసే మోసాలు నేను నమ్ముతాననుకున్నావా? నెవర్. నువ్వు చేసిన పనులకి నిన్ను ఇప్పటికిప్పుడే నరికేయాలనుంది. కసి తీరా ముక్కలు ముక్కలు చేయాలనుంది. మా అమ్మని, అన్నయ్యని, అక్కని పిలిచి నిన్ను మెడపెట్టి ఇప్పటికిప్పుడే గెంటించేయాలనుంది. కానీ ఎందుకు ఆగుతున్నానో తెలుసా? నీలోని రాక్షసుడి గురించి నాకు తెలిసి నేను బాధపడినంతగా నా వాళ్ళు బాధపడకూడదని. ఆ బాధ నా ఒక్కదానికి ఉండాలని. మా వాళ్ళు నిన్ను ఎంతగా నమ్మారు. 2 ఆడపిల్లలు ఉంటున్న ఇంట్లో నిన్ను ఉండనిచ్చారు. అన్నం పెడుతున్నారు. ఆ కృతజ్ఞత అయినా లేదా నీలో? అంతలా మూసుకుపోయాయా నీ కళ్ళు? రాజావారు రాజావారు అంటూనే ఆ రాజావారి కూతుర్నే నీ గురించి తెలిసి కూడా పెళ్లి దాకా నిన్ను ఇక్కడ ఉండనిద్దాం అనుకున్నాను. అదే నీకు శిక్ష అనుకున్నాను. కానీ నువ్వింతలా కక్ష గడతావనుకోలేదు. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. రేపు నేను కళ్ళు తెరిచేసరికి నా కళ్ళ ముందు నువ్వున్నావో నీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడ్ను. పరువు గౌరవాల దాకా వస్తే నేను రాజావారి కూతున్నని మర్చిపోకు. ఇంట్లో వాళ్లతో చెప్పకుండా ఇప్పుడే వెళ్ళిపోతావో, తెల్లవారాక ఏదో ఒక చెప్పి వెళ్ళిపోతావా నీ ఇష్టం. మళ్ళీ నా కంటికి మాత్రం కనిపించొద్దు. లైఫ్ లో ఎప్పటికీ కనిపించొద్దు. గుడ్ బై.
ఏంటి బట్టలు సర్దుతున్నా? నేను ఊరు వెళ్తున్నాను. ఊరా? అవును, మన ఊరు వెళ్తున్నాను. ఇప్పుడు ఊరికెందుకు నాయుడు బావా? అయినా స్నేహ పెళ్లి పెట్టుకుని ఎలా వెళతావయ్యా? అంటే అది ఊళ్ళో చిన్న పని ఉంది. ఎంత పని ఉంటే మాత్రం 2 రోజుల్లో స్నేహ పెళ్లి పెట్టుకుని ఊరు వెళ్ళిపోతావా? ఈ ఏర్పాట్లను నువ్వే కదరా చేసింది. అసలు స్నేహ పెళ్లి జరుగుతుందంటే కారణం నువ్వే కదా నాయుడు బావా. అలాంటిది నువ్వు లేకుండా స్నేహ పెళ్ళేంటి? అసలేమైంది నాయుడు బావా? ఏదైనా సమస్య వచ్చిందా? సమస్య ఏం లేదు అపర్ణ. ఊళ్ళో పొలాలన్నీ కౌలుకి ఇస్తాను కదా, కౌలు డబ్బులు వసూలు చేసుకురావాలి. అందుకని. కౌలు డబ్బులే కదా, పెళ్ళయ్యాక వెళ్ళి వసూలు చేసుకోవచ్చులే బాబు. లేదండి, ఇప్పుడే వెళ్ళాలి. మరి ఆలస్యం చేస్తే వాళ్ళు ఏయో కుండి సాగులని చెప్తారండి. మన ఊరు రైతుల గురించి నాకు తెలియదరా నాయుడు బావా. ఎందుకు వాళ్ళని ఊరికే అంటావు? పెళ్లిలో ఉండకూడదని నువ్వే ఏదో సాగు చెప్తున్నావు. అదేం లేదు శేఖర్. మరుండొచ్చు కదా నాయుడు బావా. పెళ్లిలో నువ్వు లేకపోతే చాలా లోటుగా ఉంటుంది మాకు. అవును నాయుడు బావా, ఇంటి మనిషిలా అన్ని పనులు భుజాన వేసుకొని చేశావు. తీరా రేపు పెళ్లి జరగబోతుంటే వెళ్తానంటున్నావు. మాకెంత బాధగా ఉంటుంది. స్నేహ, నాయుడు బావకి కాస్త నువ్వైనా చెప్పవే. నీ పెళ్లికి ఉండకుండా వెళ్ళిపోతానంటున్నాడు. వెళ్ళని అక్క, తనకి ఏం పనులున్నాయో ఏంటో. అదేంటి అలా అంటావు? నీ పెళ్లి కన్నా ముఖ్యమైన పని ఏముంటుంది నాయుడు బావకి? ఏమో, వెళ్లే వాళ్ళని ఎందుకు ఆపాలి? పెళ్లి చేసుకుంటున్నావు, ఎలా మాట్లాడాలో తెలీదా? మరి నేను వెళ్ళొస్తాను. నాయుడు బావా వచ్చేసా. చూసారా, మీరు చెప్పిన టైంకి ఎలా కరెక్ట్గా వచ్చేసాను. రావడమే కాదు, మీరు చెప్పిన పని చెప్పినట్టుగా చేసుకొచ్చేసాను. తీసుకో. వెరీ గుడ్. సతీ సావిత్రి, సతీ అనసూయ వంటి పతివ్రతల పక్కన నీకు ఒక చైర్ ఇస్తాను. థ్యాంక్స్. ఇదేంటి బాదం పాలు పచ్చగా ఉన్నాయి? అవి బాదం పాలు కాదు, మరి కాకరకాయ జ్యూస్.